త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షీయమామృత. మార్కండేయుడు జపించిన ఈ మంత్రం మరణాన్ని జయించే శక్తి కలిగినదిగా ఎలా ప్రసిద్ధి చెందిందో ఇప్పుడు మనం చూద్దాం. ఋషి మృకండు మరియు ఆయన భార్య మరుద్వతి ఎంతో కాలంగా సంతానం లేకుండా ఉన్నారు. వారు సంతానం కోసం మహాదేవునికి ఘోర తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు, మీకు నేను సంతానానికే 2 పుత్ర మార్గాలను ఇస్తాను. ఒకడు చిరంజీవి కాని మూర్ఖుడు, లేదా జ్ఞానవంతుడు కాని చిన్న వయసులో మరణించేవాడు. ఏది కావాలో ఎంచుకోండి అని అంటాడు. వారు 2వ దాన్ని ఎంచుకుంటారు. అలా మార్కండేయుని జననం జరిగింది. అతను చిన్న వయసు నుండే శివునికి అపార భక్తుడు. మార్కండేయుని 16వ ఏటలో కాలదేవుడు వచ్చి నీ ఆయుష్ పూర్తి అయినది అని చెబుతాడు. కాని మార్కండేయుడు భయపడకుండా శివలింగం ఆలింగనం చేసి జపిస్తూ ఉన్నాడు. యముడు తన పాశాన్ని విసరగా అది శివలింగం చుట్టూ కూడా పడింది. ఆ క్షణమే లింగం పగిలి లోన నుండి మహాదేవుడు రుద్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు అత్యంత కోపం వచ్చింది. నా భక్తునిపై పాశం వేయడానికి ధైర్యం చేస్తావా యమ అంటూ శివుడు తన త్రిశూలంతో యమధర్మరాజును సంహరించాడు. మహాదేవుడు మార్కండేయుని తలపై చేయిని ఉంచి ఇలా అన్నారు, నీవు నా పరమభక్తుడివి, నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను. నీ పేరు యుగయుగాల పాటు భక్తులకు ప్రేరణగా నిలుస్తుంది అని అంటారు. తరువాత శివుడు శాంతించి యమధర్మరాజుకు మళ్లీ ప్రాణం పోస్తాడు. అప్పటి నుండి మార్కండేయుడు జపించిన ఈ మంత్రం మరణాన్ని జయించే శక్తి కలిగినదిగా ప్రసిద్ధి చెందింది. హర హర మహాదేవ శంభో శంకర.